RC17 కి కొత్త సంగీతం కోసం సుకుమార్ ఆరాటం. కొత్త మ్యూజికే కాదు, కొత్త కాంబినేషన్ సైతం సృష్టించబోతున్న సుక్కు చెర్రీలు. మరి వీటన్నిటిని లెక్కల్ని సుకుమార్ ఎప్పుడు సరిచేస్తారు? ఇంతకీ ఈ ఆలస్యం అమృతమా, విషమా? హావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని డైరెక్టర్ బుచ్చిబాబు అడిగిన దానికి 200% ఎక్కువ ఇచ్చినటువంటి రామ్ చరణ్ దానికి తగ్గ పూర్తి ప్రతిఫలం అందుకోలేదన్నది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయి ఉండొచ్చు, కానీ బాలీవుడ్ ఓవర్సీస్ తో పాటు తమిళనాడు, కేరళలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ కూడా రాకపోవడం ముమ్మాటికి నిరాశ కలిగించేటువంటి విషయమే. ఓటీటీలో వచ్చాక కూడా రిజల్ట్ పెద్దగా మారలేదు. చరణ్ పర్ఫార్మెన్స్ గురించి కామెంట్స్ లేవు, కానీ బుచ్చిబాబు మీద అయితే ట్రోలింగ్ ఉంది. సరే, హిట్లు ఫ్లాప్లు అందరికీ సహజమే, కానీ రామ్ చరణ్ వీలైనంత త్వరగా గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే RC17 కి ఏళ్లకేళ్లకు షూటింగ్ జరగకుండా చూసుకోవాలి. గేమ్ చేంజర్ కు 3 సంవత్సరాలు, పెద్దికి 2 సంవత్సరాలు ఖర్చు పెడితే దక్కింది ఏముంది? RRR తెచ్చినటువంటి పాన్ ఇండియా ఇమేజ్ పెరగలేదు కదా, ఇంకొంచెం రిస్క్ లో పడింది. అయితే రంగస్థలం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చినటువంటి సుకుమార్ తో చేతులు కలిపాడు కాబట్టి ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం RC17 నవంబర్ నుంచి స్టార్ట్ కానుందట. సుకుమార్ కూడా దీన్ని వేగంగా తీసేటువంటి స్టైల్ కాదు. పుష్ప 1, 2లు రెండు కలిపి కూడా అల్లు అర్జున్ 5 సంవత్సరాల త్యాగం చేశాడు. దానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ అయితే అందుకున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రామ్ చరణ్ కు కూడా అదే చేస్తే ఇబ్బంది అవుతుంది. పక్కా ప్లానింగ్ ఉంటే 93 రోజుల్లో 2000 కోట్ల సినిమా తీయొచ్చని క్రిస్టోఫర్ నోలాన్ నిరూపించాడు. అలాంటిది టాలీవుడ్ డైరెక్టర్స్ చేయలేరా? మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ RC17 ఫైనల్ స్క్రిప్ట్ దాదాపు లాక్ అయిపోయింది. స్టార్టింగ్ 2 భాగాలనే ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు అది సింగిల్ పార్ట్ కే పరిమితం చేస్తున్నారని ఫ్రెష్ అప్డేట్. అయితే ఈసారి పల్లెటూరు బ్యాక్డ్రాప్, మాఫియా లేకుండా ఫ్రెష్ జోనర్ ఎంచుకున్నారట సుకుమార్. స్టైలిష్ యాక్షన్ తో పాటు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి కమర్షియల్ అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉండేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. వీడియో రూపంలో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని కూడా టాక్ వినిపిస్తుంది. సుక్కు చెర్రీ కాంబోలో రాబోతున్నటువంటి ఈ RC17 నవంబర్ నుంచి షూటింగ్ కి వెళ్ళడానికి దాదాపు రంగం సిద్ధమైందని అయితే తెలుస్తుంది. దసరాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ తెర వెనుక పనుకులు డెఫినెట్ గా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. అయితే తన స్టైల్ కి భిన్నంగా సుకుమార్ ఈసారి వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనటువంటి విషయంలోనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ 2 పేర్లు బాగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో మొదటిది సాయిబ్యాంకర్. అల్లు అర్జున్ రాకతో సహా చాలా క్రేజీ ప్రాజెక్టులకు పనిచేస్తున్నటువంటి ఈ యూత్ సెన్సేషన్ తో పనిచేసేందుకు చరణ్ అండ్ సుకుమార్ ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తన కమిట్మెంట్స్ ఏ మేరకు తగినన్ని డేట్స్ దొరుకుతాయో చెప్పడం కష్టమని యూనిట్ నుంచి అయితే టాక్ వినిపిస్తుంది. ఇకపోతే రెండో పేరు శాశ్వత్ సచ్దేవ్. దురంధర్ రూపంలో ప్రేక్షక లోకానికి సరికొత్త మ్యూజిక్ ని పరిచయం చేసినటువంటి ఈ యువకుడు కూడా డెఫినెట్ గా సుకుమార్ పరిశీలనలో ఉన్నారట. అయితే సచ్దేవ్ డెఫినెట్ గా వర్కింగ్ స్టైల్, కంపోజింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువగా నార్త్ వాళ్ళకు కనెక్ట్ అయ్యేలా వినిపిస్తుంది. అండ్ దాని తర్వాత తెలుగు ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు చేయించుకోవడం పెద్ద టాస్క్ ఇక్కడ సుకుమార్ కి. అయితే యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు కాబట్టి కాంబో బాగుంటుంది. వినిపిస్తున్నటువంటి లీకులు అయితే నిజమైతే డెఫినెట్ గా ఇతనితో ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారని అయితే వినిపిస్తుంది. ఏ కోణంలో చూసినా కానీ ఈ సినిమా రిలీజ్ 2028లోనే ఉంటుంది. ఒకవేళ సుకుమార్ గనక గట్టిగా టార్గెట్ పెట్టుకుంటే వచ్చే సంవత్సరం డిసెంబర్లో చూడొచ్చు, లేదంటే అటుపై సంక్రాంతి లేదా సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. టాప్ స్టార్స్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తున్నారనేటువంటి టాక్ అయితే డెఫినెట్ గా ఉంది, కానీ అది ప్రస్తుతం పుకారే. అయితే కాస్టింగ్ కు సంబంధించినటువంటి చర్చలు బయటికి రాకుండా సుకుమార్ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు చాలా చాలా గట్టిగా ఉన్నాయి. అయితే ఈ మూవీ కాస్టింగ్ గురించి ఒక సంచలనమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో డెఫినెట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తబోతున్నట్టు కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైనటువంటి టాక్ వినిపిస్తుంది. జనరల్ గా సుకుమార్ సినిమాలో కేవలం హీరో హీరోయిన్ల క్యారెక్టర్సే కాకుండా కథను మలుపు తిప్పేటువంటి ఇతర క్యారెక్టర్లు కూడా ఎంతో పవర్ఫుల్ గా అండ్ విభిన్నంగా డిజైన్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలోనే RC17లో కూడా నయనతార కోసం ఒక బలమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ను సుకుమార్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. హీరోయిన్ గా కాకపోయినప్పటికీ ఈ సినిమాలో ఆమె ప్లే చేయబోయేటువంటి క్యారెక్టర్ కథకు వెన్నెముకలా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే నయా విజువల్ వండర్ గా తెరకెక్కుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో నయన్ ఎంట్రీ కనుక అఫీషియల్ గా ఫిక్స్ అయితే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయమని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నయనతార ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారితో తెలుగులో ఒక భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసింది. మరోవైపు ఈ
భారీ మూవీకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. లేటెస్ట్ గా సుకుమార్ ఈ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కథను కూడా రామ్ చరణ్ కి వినిపించారని, దాదాపు చరణ్ కూడా ఎంతగానో ఇంప్రెస్ అయ్యారని కూడా టాక్ నడుస్తుంది. ఈ ఫైనల్ నరేషన్ టైంలో ఇద్దరి మధ్య కథాంశం అండ్ స్క్రీన్ ప్లే లోతుపాట్లపై కూడా సుదీర్ఘమైనటువంటి ఒక చర్చలు కూడా జరిగాయని అయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ కు మరిన్ని తుది మెరుగులు దిద్ది మరింత పదును పెట్టేందుకు కూడా సుకుమార్ తన టీంతో కలిసి అమెరికా వెళ్ళినట్లయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కథలోని ఎమోషన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ దాని తర్వాత విజువల్స్ పక్కాగా కుదిరేలా ఆయన అక్కడే ప్రత్యేకమైనటువంటి ఒక కసరత్తులు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం అక్టోబర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఘనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేందుకు ప్రొడ్యూసర్ సైతం ప్లాన్ చేస్తున్నారు. పెద్దితో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి చరణ్ ప్రజెంట్ రెస్ట్ మోడ్ లో అయితే ఉన్నారు. సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ ముగించుకొని అమెరికా నుంచి రాగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ గా పట్టాలెక్కనుందట. మరి రంగస్థలం మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నటువంటి ఈ క్రేజీ కాంబోలో నయనతార రోల్ ఏంటనే దానిపై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సుకుమార్ స్టైల్ కంప్లీట్ గా డిఫరెంట్ గా చేసి ఈ సినిమాని అయితే తీయబోతున్నారు. ఎందుకంటే అటు పుష్ప 1 అండ్ దాని తర్వాత రంగస్థలం లాంటి ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్ డ్రామాస్ కాకుండా ఇప్పుడు సరికొత్తగా అంటే అప్డేటెడ్ వర్షన్ లో ఎప్పుడైనా సుకుమార్ ఇప్పుడు ప్రజెంట్ 2026 అంటే ఆల్మోస్ట్ 2040-50లో ఎలా ఉంటుందో అలాంటి విజన్ ని ఆలోచించి చేసేటువంటి డైరెక్టర్లు టాలీవుడ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు సుక్కు. సో మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన జోనర్ ని డెఫినెట్ గా మార్చి టు కాంతారా లాంటి ఒక ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పుష్ప లాంటివి ఈ జోనర్స్ ని పట్టుకున్నారు కాబట్టి డెఫినెట్ గా అటు పుష్ప, దాని తర్వాత పుష్ప 2 అండ్ దాని తర్వాత అక్కడ రంగస్థలం, దాని తర్వాత కాంతార ఇలాంటి సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి ఆ జోనర్ లో వెళ్ళారన్న టాక్ కూడా అనిపిస్తుంది. ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే కాంతార. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి రూటెడ్ సినిమాలు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్నటువంటి ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేయబోతున్నారైతే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మరి ఈ కాంబో డెఫినెట్ గా ఇది సుకుమార్ స్టైల్ కాదు, పుష్ప కావచ్చు అండ్ రంగస్థలం కావచ్చు, కానీ ఇప్పుడు నానక్ ప్రేమతో లాంటి అండ్ 1 నేను ఒకడు లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని ఇప్పుడు చరణ్ కి వినిపించారు. చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ కూడా చాలా గట్టిగా నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎప్పుడైనా కానీ సుకుమార్ సినిమాలో డెఫినెట్ గా మ్యూజిక్ అంటే మనకు గుర్తొచ్చేది దేవిశ్రీ ప్రసాద్. సో కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఆబ్వియస్ గా లాస్ట్ టైం వచ్చినటువంటి క్లాషెస్ కావచ్చు పుష్ప టైంలో, దాని తర్వాత రకరకాలైనటువంటి రూమర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డిఎస్పీ ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు. చాలా మెయిన్గా చెప్పాలంటే ఎల్లమలంటే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి డేట్స్ ఇచ్చి మ్యూజిక్ అండ్ యాక్టింగ్ రెండూ చేయాలి కాబట్టి డెఫినెట్ గా సుకుమార్ డిఎస్పీ తోటి కష్టం అవుద్ది అన్నటువంటి ఉద్దేశం. అండ్ దాని తర్వాత గతంలో కూడా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయన్నమాట అందరికీ తెలిసిందే. బట్ అవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా ఒక సోషల్ మీడియాలో కూడా వాళ్ళిద్దరు కలిసి దిగినటువంటి ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. బట్ ఫ్రెండ్లీ నేచర్ తోటే ఫర్ ది ఫస్ట్ టైం అంటే హిస్టరీలో అంటే సుకుమార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ని చేంజ్ చేయబోతున్నారు RC-17 కానీ చాలా గట్టిగా టాక్ అయితే అనిపిస్తుంది. సో నిజంగా ఇదే కనుక జరిగితే మాత్రం ఆబ్వియస్ గా దాదాపు 20 ఏళ్ల తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్ తోటి సుకుమార్ వర్క్ చేస్తున్నాడని అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మరి RC-17 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.